दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెప్పెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహంగా అమర్చియున్న పాండవ సేనను చూసిన తర్వాత వెంటనే గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలుకుతున్నాడు. పాండవ సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు యుద్ధశాస్త్రమును అనుసరించి తన సైన్యాన్ని వజ్రము అనే పేరు ఉన్న ఒక గొప్ప వ్యూహమును అమర్చి ఉంచినాడు. పాండవుల సైన్యం యొక్క అద్భుతమైన వ్యూహ రచన దుర్యోధనుడికి ఆశ్చర్యం అనిపించింది. అంతకంటే ఎక్కువగా ఉన్న తన సైన్యాన్ని గొప్పగా నిర్మించాలనే ఉద్దేశంతో వెంటనే గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గరకు దుర్యోధనుడు వెళ్ళినాడు. దుర్యోధనుడు రాజు అయిన తన క్రింది స్థానంలోనున్న ఒక సేనానాయకుని దగ్గరకు తానే స్వయంగా వెళ్ళవలసిన పని ఏమి అని అనుమానం వస్తుంది. అందుకు కారణాలు ఈ విధంగా ఉండవచ్చు. పాండవుల సైన్యంలో భీముని అర్జునుని చూసి దుర్యోధనుడు భయపడి ఉండవచ్చు. ప్రారంభంలోనే దుర్యోధనుడు ధైర్యాన్ని పోగొట్టుకొనడం అంటే అపజయానికి గుర్తుగా చెప్పవచ్చు. అందువల్ల ధైర్యంగా ఉంటేనే విజయాన్ని పొందుతామని అర్థమవుతుంది. రెండవ కారణం, ద్రోణాచార్యుడు సేనా నాయకులలో ఒకరు కాబట్టి అతనిని ఆ స్థానం నుండి కదిలించిన సైన్యమంతా చెదిరిపోయే అవకాశం ఉంది. ఇంకా ద్రోణాచార్యుడు గురుస్థానంలో ఉన్నందుకు గౌరవించడం ఒక ధర్మము అని, ఇంకా ద్రోణాచార్యుని మంచి చేసుకుని తన స్వార్థం కోసం ఉపయోగించుకొనవచ్చునని ద్రోణాచార్యుని దగ్గరికే వెళ్ళి విన్నవించుకున్నాడు దుర్యోధనుడు.